హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ని ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద అభ్యర్థులను అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఆర్ నాన్ మినిస్ట్రియల్కు సంబంధించిన పోస్టులను టెంపరీ బేసిక్ కింద వీరు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇంట్రెస్ట్ ఆర్ ఎలిజిబుల్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ నుంచి అయితే వీరు అప్లికేషన్ కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే March 4th 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 2nd April 2025గా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనిలో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అథ్లెటిక్స్ సంబంధించి ఈవెంట్స్లో ఇక్కడ తెలియజేసిన ఈవెంట్స్లో వారు మెడల్స్ సాధించి ఉండాలి. ఆ సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇక్కడ వీరు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అథ్లెట్స్కి సంబంధించి 14 వేకెన్సీస్ వచ్చేసి ఫిమేల్కి ఉన్నాయి, 11 వచ్చేసి మేల్కి ఉన్నాయి. మొత్తం టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. స్విమ్మింగ్ విభాగంలో వచ్చేసి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్ని వేకెన్సీస్ మేల్కే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, షూటింగ్లో వచ్చేసి విభాగంకు సంబంధించి మొత్తం వేకెన్సీస్ 7గా ఉన్నాయి. మేల్కి 2, ఫీమేల్కి 5 వేకెన్సీస్ కేటాయించారు. ఫ్రెండ్స్, బాక్సింగ్ విభాగంలోకి సంబంధించి మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 మేల్కి, 2 వచ్చేసి ఫీమేల్కి కేటాయించడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 వచ్చేసి మేల్కి, 7 వచ్చేసి ఫీమేల్కి కేటాయించడం జరిగింది. టైకాండోలో సంబంధించి మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1 వచ్చేసి మేల్కి, 4 వచ్చేసి ఫీమేల్ విభాగానికి కేటాయించడం జరిగింది. ఆర్చరీకి సంబంధించి మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 మేల్కి, 4 ఫీమేల్కి కేటాయించడం జరిగింది. మిగతా విభాగాలైనటువంటి కబడ్డీ, ఐస్ హాకీ, ఫుట్బాల్ ఇలా అన్నీ కలుపుకొని మొత్తం 133 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మేల్కి 70 వేకెన్సీస్, ఫీమేల్ కేటగిరీకి 63 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఉద్యోగులకు అప్లై చేసి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 వరకు నెల శాలరీ పే చేయడం జరుగుతుంది. దానితో పాటు అలవెన్సెస్ కూడా ఉన్నాయని అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, అలవెన్సెస్ ఏంటివి అన్న విషయానికి వచ్చినట్లయితే ఫ్రీ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు జాబ్లో చేరిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే HRA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఫ్రీ లీవ్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా వీరు కల్పించడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇకపోతే పోస్టును బట్టి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలని అయితే తెలియజేశారు. మస్ట్ అండ్ షుడ్గా వీరు మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్సులో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణ సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేయర్స్ పారా 4D లెవెల్ ప్రకారం ఇక్కడైతే స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు. అప్లై చేసే ముందు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. SC అండ్ ST క్యాండిడేట్కి 5+5 10 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. OBC క్యాండిడేట్స్కి 8 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్లో వీరు ఒక మార్క్స్ని అయితే కేటాయించడం జరిగింది.
వీళ్ళు ఒలింపిక్స్లో గేమ్స్లో సమ్మర్ అండ్ వింటర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ గెలిచినట్లయితే కనుక ఇక్కడ తెలియజేసిన విధంగా మార్క్స్ని అయితే వీరు ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ మెడల్ గెలిచిన వారికి ఈ విధంగా మార్క్స్ కేటాయిస్తారు. బ్రాంజ్ మెడల్ గెలిచిన వారికి ఈ విధంగా మార్క్స్ కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నిటిలో యావరేజ్గా 80% మార్క్స్ని అయితే సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ టేబుల్లో చూడొచ్చు ఏ గేమ్స్లో నేషనల్ కానీ లేకుంటే ఒలింపిక్స్లో కానీ ఇండివిజువల్గా మెడల్ సాధించిన వారికి ఈ విధంగా మార్క్స్ని అయితే వీరు కేటాయించడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక జనరల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అయితే, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్ హైట్ ఉండాలని తెలియజేశారు ఫ్రెండ్స్. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ కొన్ని రకాలైన స్టేట్స్ అలాగే సిటీస్ నేమ్స్ ఇచ్చారో ఆ సిటీస్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ తెలియజేసిన ఫిజికల్ స్టాండర్డ్స్ను కలిగి ఉండాలని అయితే వీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించి మేల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అదర్ బ్యాక్లాగ్ క్లాసెస్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా ₹100 అప్లికేషన్ ఫీజును పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక బిఫోర్ క్యాండిడేట్ యొక్క డాక్యుమెంట్స్ని వీరు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఐడెంటిటీ బయోమెట్రిక్ క్యాప్చర్ తీసుకుంటారు. తర్వాత వారి యొక్క టోకెన్ ప్రకారం స్టేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజ్ ప్రకారం అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్.